అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు మల్బరీ అంటే రేషంలో ఒక ఆయన ఇక్కడ పొలాల్లో కొయ్యి కొడతా అన్నాడు. సో అది ఎందుకు కొడతాడు, ఎందుకు అట్లా చేయాలా, దాని నుంచి ఉపయోగం ఏమి, అట్లా ఎందుకు చేస్తే ఆకు బాగా వస్తుందా బాగా రాదని ఆయన ద్వారా తెలుసుకుందాము. ఇది సోమందేపల్లి మండలము, కదిరేపల్లి గ్రామం అన్నమాట. ఇక్కడ ఆయన ఒక రైతు అంజనప్ప అనే రైతు ఒక మిషన్, కటింగ్ మిషన్ తెచ్చుకున్నాడు. ఆయన డైలీ కూడా ఇట్లా పోయి తన పని కూడా తనకి రేషము ఉంది రైతు, తర్వాత ఇట్లా పని చేసుకొని కూడా ఆయన జీవనోపాధి చేసుకుంటున్నాడు. సో అందుకనే రైతు ఏదో ఒక పని, రైతు పనే కంటే సపోర్ట్ పని ఉందంటే ఆ రైతు ఇబ్బంది పడే పని ఉండదు, పనికి వెతుకులాడే పని ఉండదు అనమాట. సో ఆయన ఎలా చేస్తాడు, ఎందుకు ఇట్లా చేయాలా, ఎన్ని రోజులకు ఒకసారి చేయాలని ఆయన ద్వారా తెలుసుకుందామంట. సో నమస్తే అంజనప్ప. ఇప్పుడు నువ్వు ఇట్లా కొయ్యి కొడుతున్నావు కదా, ఇది రేషము ఇప్పుడు నాటిన తర్వాత ఎన్ని రోజులకు, ఎన్ని నెలలకు నువ్వు ఇట్లా కొయ్యి కొడతావు? సంవత్సరానికి ఒక కొడతాం మేడం. సంవత్సరానికి ఒక నాటిన తర్వాత ఫస్ట్ పాట పెట్టిన పుల్ల పెట్టిన తర్వాత సంవత్సరానికి ఒక కొడతాం. అంటే పుల్ల ఫస్ట్ నాటుతారు, నాటిన తర్వాత 5 నెలల వరకు కాపు మేపరు, రేషన్ మేపుతారు. 5 నెలలు తర్వాత 5 నెలల వరకు పంట పెరిగే సరిపోతుంది. సో 5 నెలల తర్వాత మళ్ళీ 5 క్రాపులు మేపుతారు, అంటే 2 నెలలకు ఒక పంట. సో తర్వాత మీరు కొయ్యి కొడతారు. ఎందుకు కొయ్యి కొట్టాలా? కొట్టుకుంటే రాదు మేడం మాకు. ఓహో, బాగా రాదనమాట, క్వాలిటీ ఉండదు. అది కొడితే మోస అనేది ఎక్కువ వస్తుంది. సో మోస బాగా వస్తుంది, ఆకు బాగా వస్తుంది. సో అట్లా అప్పుడు ఒకసారి ఆ పుల్ల పెట్టినాక సంవత్సరం కదా, తర్వాత మళ్ళీ మీరు ఎన్ని నెలలకు ఒక్కొక్కసారి ఇట్లా కొట్టిస్తారు రైతులు? అంటే ఒక ఆకు రాకుంటే 4 కోతలకు వస్తారు మేడం. 4 కోతలకు వస్తే కొట్టేయమంటారు. లేదు కొందరు బాగా వస్తే 5 కోతలకు వస్తారు మేడం. అంటే సో సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కొయ్యి కొట్టియాల్సిందే. అట్లా కొయ్యి కొట్టుతూ మనం పుల్ల నాటినప్పటి నుంచి ఎన్నేళ్ళు ఈ పంటని కంటిన్యూ చేయొచ్చు? అంటే మన భూమిని బాగా చేసుకునే కొద్ది ఒక 15 ఏళ్ళ కానీ వస్తుంది మేడం. 15 ఏళ్ళ పైన వరకు కూడా ఇదే పుల్లే పనిచేస్తుంది. సో కానీ సంవత్సరం ఒకసారి కొయ్యి కొట్టాలా, ఎరువు తోలుకోవాలా. ఏం ఎరువు తోలుతారు? ఇది పశువులేరు మేడం. పశువుల తోలు. ఇది మీదే పొలం వేరే వాళ్ళదే? వేరే వాళ్ళది. అంటే సో నువ్వు ఇట్లా డైలీ పని కూడా చేస్తావు. సో ఎకరా చేస్తే అంటే నువ్వు మొక్క ప్రకారం దీంతో చేస్తావా లేదా ఎకరా ప్రకారమా? నేను మా రైతు బట్టి పోతాను మేడం. పుల్లన్నా తీసుకుంటా 80 పైసలు తీసుకుంటాం. అంటే ఒక మొక్కకి 80 పైసలు తీసుకుంటాం. అంటే ఒక మొక్క ఇట్లాంటివి తీసుకుంటావు ఒకటి లెక్క. సో అది 80 పైసలు. సో అయితే ఒక మొక్క వచ్చేసి 80 పైసలు. అట్లా మొక్కని లెక్కేస్తావా నువ్వు ఎకరాన్ని లెక్కేస్తావు? అంటే మీకు తెలుసు కదా ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టింటారు అందాజు ఉంటుంది. ఎకరా ఎన్ని పెడతారు అందాజుగా? అంటే ఎకరాకి 5,000 మొక్కలు పెడతారు. సుమారుకి పర్వాలేదు. అంటే నువ్వు రోజుకి ఎన్ని ఎకరా, ఒక ఎకరా చేయగలవా? అంతే, అడిగే మనకి సుస్తైపోతుంది. ఓకే ఓకే. సో అంటే ఈ విధంగా చేసుకుంటే మనము మల్బరీని 15 ఏళ్ళు కూడా కాపాడుకోవచ్చు. దీనికి ఏమన్నా మీరు మల్బరీకి మందులు కొట్టేది ఉంటుందా ఇక్కడ? అంటే ముందు కొట్టలేదు మేడం, అదే చీడుపూర కానీ వస్తుంది. దాని గురించి మన కొట్టినారు కొందరు. అది సరే బాగా రిజల్ట్ వస్తే తిరుగుతూ కొడతాం. ఏమంటే అది పురుగు మేపలు కాబట్టి రసాయనిక ఎరువులు కొడితే పురుగు చనిపోయే అవకాశం ఉంది. సో దాని నుంచి దానికి ఏం చేయాలనేది ఒక ఆలోచన. సో ఇప్పుడు ఒకసారి నువ్వు కొయ్యి కొట్టు. ఇవి మళ్ళీ పొయ్యిలోకి వాడతారు కదా? సో 2 రకాల ఉపయోగం అన్నమాట. చూడండి, రైతులు ఇట్లా కొయ్యి కొట్టేసిన తర్వాత ఇది ఫైర్ వుడ్ గా కూడా వాడతారు. వంట చేసాక ఎండిన తర్వాత బాగా ఇది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దానికి కూడా వంటలు వాడతారు. సో ఇప్పుడు గ్యాస్లు వచ్చిన తర్వాత వాడతారా? నీళ్ళు కాగి పెట్టుకోనికి దానికి వాడతారు. నీకు సైడ్ ఈ పని ఉంటుంది. తర్వాత అన్ని మల్బరీ కూడా రేషన్ కూడా మేపుతావు అనమాట. సో ఇది డీజిలా?
పెట్రోల్ మేడం. పెట్రోల్ ఏది వెనకేది? సో ఇది పెట్రోల్. 1 లీటర్ పడుతుంది మేడం. 1 లీటర్ ఎకరాకే? కాదు మేడం, ఎకరాకి కాదు, 1 లీటర్ పడుతుంది. 4 లీటర్ కానీ తాగుతుంది ఎకరాకి. ఓహో, 4 లీటర్లు కూడా అవుతుందా? ఓకే, ఇట్లా తీసుకురావుతాను. చూడండి, ఇది ఒక 4 లీటర్లు ఎకరాకి పెట్రోల్ పడుతుందంట. సో దాని ఖర్చు పోను ఆయన లేబర్ కాస్ట్ అయితే లబ్ధి పొందుతున్నాడు. అంటే ఆయనకి ఇది ఒక సైడ్ ఉపాధి అన్నమాట. ఆయన మల్బరీ మేపుతూ రేషం మేపుకుంటూ 2 నెలలకు ఒకసారి. సో ఈ ఏరియాలో ఎవరైతే కొయ్యి కొట్టాలని ముందుగా చెప్తే ఈయన వచ్చి ఈ విధంగా చేస్తూ పోతుంటాడంట. సో ఇది ఈయనకి ఒక మంచి ఉపయోగకరం అనమాట. సో ఇంకోటి ఏమంటే, సోమందేపల్లి మండలంలో ఎక్కువగా మల్బరీ పెంచే రైతులు చాలా మంది ఉన్నారు. దీన్ని రేషం అంటారు, మల్బరీ అంటారు. కూలి ఎత్తుక్కొని పోకోకుండా రైతు తన పని చేసుకుంటూ ఇది ఇంకొక పని అన్నమాట. సో ఈ విధంగా ఈ అంజనప్ప పనితీరు ఉంది. ఈయన మల్బరీ గురించి కూడా మేపుతున్నాడు కాబట్టి ఆయన దాని గురించి కూడా మనకు ఒక క్లారిటీ ఇచ్చినాడు. నమస్తే అంజనప్ప. నమస్కారం మేడం. చూడండి, ఇది కొయ్యి కొట్టిన తర్వాత 1 నెలకి ఇలా వచ్చింది. తర్వాత వాళ్ళంతా దుక్కి చేసి సాళ్ళు చేసుకొని దీన్ని ఈ విధంగా చేసుకుంటే మరి 4 నెలల తర్వాత రేషం మేపేకి ఆకు తయారవుతుంది అన్నమాట. చూడండి, మల్బరీలో కూడా ఇట్లా వస్తా ఉంది. దీనికి ఏం చేయాలని రైతులు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే రేషం పురుగులు మేపలు అన్నప్పుడు కెమికల్ యూజ్ చేస్తే పురుగులు చనిపోతాయి యాక్చువల్గా. సో దీనికైతే ఖచ్చితంగా సేంద్రియ పద్ధతి వాడాల్సిందే. సో దీనికి ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తాను. సో ఈ విధంగా రేషం కూడా కొత్తగా వస్తుంది అన్నమాట. చూడండి, ఆకంతా మొత్తం ఇలా అయిపోతుంది. సో ఏమైతుందంటే, ఇప్పుడు దీంట్లో ఆకులో రసం ఏమి ఉండదు, అదంతా పీల్ చేసి ఉంటుంది, మొత్తం ఇది అయిపోతుంది. ఇప్పుడు ఆకు మన రేషం పురుగు తినాలంటే ఆ వర్మ్స్ కి దీంట్లో ఏం సారం ఉండదు అనమాట. ఏముంది చూడండి, వేస్ట్ అయిపోయింది. సో దీనికి ఏం చేయాలని అందరూ అడుగుతున్నారు. ఇది ఎందుకంటే కెమికల్తో పోయేది కాదు. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో నీకు మల్బరీకి ఎట్లా అనేది తెలియచేస్తాను రైతులకి. నమస్తే.